నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ బాగుందండి. ఆ 6 సూపర్ 6 అన్నారు కదా! బాగా అమలు చేసేస్తున్నారు. మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ 15, 19 సంవత్సరాలు దాటాక ఆడపిల్లకు 1500 ఇస్తానన్నారు కదా! అవి కూడా అమలు చేశారు కదా! రాష్ట్రాన్ని అమ్ముకోవాలన్నారు. అదోరి పరిపాలనలో అన్నీ అమలు చేశారు కదా! ఈ పరిపాలనలో అవి అమలు చేయడానికి ఏమైంది? యాని అప్పుడు వచ్చిన లాభం ఇప్పుడు అడిగిపోయింది. ఆ సంపద అంతా ఎటుపోయినట్టు అండి. ఏ నాయకులు, ఈ రాజకీయ నాయకులు, దళారులు వీళ్ళందరూ మింగటమే కాదు తప్ప ప్రజలకు ఇచ్చింది ఏం లేదు కదా. అంత మాత్రానికి కూటమి దేశం మీద పడి మేము అన్నీ అమలు చేసాం చెప్పుకోవటం ఎందుకు? అబ్బాయి మాకు చేత అయిన వరకు మేము చేసామని చెప్పుకుంటే నయం కదా. మరి అంత మాత్రానికి మేము అది చేసాం ఇది చేసాం కొట్టుకోవటం ఎందుకు? డబ్బుకు కొట్టుకోకూడదు కదా. మరి సూపర్ పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో, అభివృద్ధి జరుగుతుంది అంటున్నారండి. చెప్పమనండి ఎక్కడ జరుగుతుంది, పలానా సాట జరుగుతుందని ధైర్యంగా చెప్పచ్చు. ఏ నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ ఈ కింద బడా చోట నాయకులు కానీ ఎక్కడన్నా కానీ మేము ఇప్పుడు మొన్న కోరియల గురించి 5 రోజులు ధర్నా చేసాం. ఏ నాయకులన్నా వచ్చారా? దొనబండ కోరియలు 5 రోజులండి రైతులు నిరాహార దీక్ష చేసినట్టు చేసాం. రేత్రి పగులు వంట వరపు కూడా ఆడే పెట్టాం. ఏ నాయకులన్నా వచ్చారా? ఏ నాయకుడన్నా వచ్చి ఫలానా మేము చేస్తున్నాం అని చెప్పారా? అదేమని మమ్మల్ని లేపేశారు. మధ్యలో చిన్న నాయకులు వచ్చి మేము చేపిస్తాం, పరామర్శించేస్తాం, కోరియలు వాళ్ళని పిలుస్తాం, మేము ఏదో న్యాయం చేస్తామని చెప్పి మమ్మల్ని లేపారు రైతుల్ని. అదే మేము ఆడే కూకుంటే మాకు పరిష్కారం అయిపోయేదిగా. మధ్యలో వాళ్ళని పెట్టి లేపుకొచ్చి మమ్మల్ని మాకు ఇవాళ ఎంత లాసు? మైనింగ్ జోన్ అని పెట్టారు. మైనింగ్ జోన్ పెడితే రైతు ఏమైపోవాలి? అదే మైనింగ్ జోన్ కింద పెడితే కసరలోళ్ళు 20 లక్షలకి ఇస్తావు 10 పక్కన ప్రైవేట్ కంపెనీల వచ్చి ₹1,000 కొంటున్నారు. వాళ్ళని కొనమంటే మాకు 20కి ఇస్తావా 25కి ఇస్తావా మైనింగ్ జోన్ కింద వదిలిపెట్టని చెబుతున్నారు. అది ఎంతవరకు న్యాయం? ఏ నాయకుడైనా అడుగుతుండా? ఏ నాయకుడైనా అమలు చేస్తుండా? లేదు కదా. దాని గురించి పొద్దుకులు మేము అది చేస్తున్నాం రైతు ఎన్నుమోకాన్ని చెప్పటమే కానీ పైన మాట చెప్పటమే కానీ రైతుకి ఏం చేసిండు? పలానా అని చేశానని చెప్పమను. లేదు మార్కెట్ ఉంది, పలానా మద్దతు ధర ప్రకటన ఏది? ఒక్కదానికన్నా మద్దతు ధర. మొన్న శనగలు ఇచ్చిండు, విత్తనాలు శనగలు ఇచ్చిండు 6,000 రేటు, రైతుకి 6,000 రేటు, 7,000 అమ్మిండు. అది ఏది సబ్సిడీ ఇత్తనాలని ₹1,000 ఎగస్ట్రా నూకిండు, ఆయనే నూకిండు. మొన్న వరి ఇత్తనాలు గవర్నమెంట్ అమ్మే వాటిలో రైతు దగ్గర 6,000, మీ దగ్గర సబ్సిడీ కింద తీసేసానని 7,000 నూకారు. ఎంత అండి? ఇంకా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఎక్కడ? మొన్న వరి ఇత్తనాలు ఎక్కడ దొరకకపోతే అటు రోడ్డు పోయి కొట్టలలో కొనుక్కొచ్చుకున్నాం. ఇంత అంత అని కాదు, వాళ్ళు ఒక్కొక్క టిక్కీకి వచ్చి 400, 500 లాభాలుగా నూకారు. కళ్ళము నీళ్ళు పెట్టుకుంటే అప్పటికప్పుడు తెచ్చుకోవాల్సి వచ్చింది. రైతుని అంత ఎవరండి? ఏ నాయకుడు అండి చేసింది? ఎవరు చెప్పు? పరిపాలన సూపర్ పరిపాలన అంటే చెప్పు పలానా అని మేము ధైర్యంగా చేసామని ఏ నాయకుడినైనా చెప్పమానండి. ఇంటికి వచ్చి పలానా ఇంటికాడికి వచ్చి మేము సూపర్ 6 అమలు చేసాం, పలానా ధాన్యం కానీ మద్దతు ధరలు కానీ కొని వేసేసామని చెప్పమానండి. కందులు ఉన్నాయి 8,000 కందులు మద్దతు ధర ప్రకటించారు. 6,000 కూడా అడిగేవాళ్ళు లేరు. ఎందుకనండి? ఏది మద్దతు ధర? నువ్వు కొన్నది మద్దతు ధరకి వేయండి. కొన్నది మేము ధాన్యం అన్నారు 2,300, 2,200 అని చెప్పారు. 1,400కి బస్తా అమ్ముకున్నాం. ప్రైవేట్ వ్యక్తులకు 1,400కి అమ్ముకున్నాం అండి. ఎవరు? దళారులకి, మధ్య దళారులు. నువ్వు వచ్చి కొన్నది అది, నువ్వు వచ్చి కొంటుంటే నీకే. జగన్ గారు గవర్నమెంట్లో రైతు భరోసా కొనేవాళ్ళు కాదు. రైతు భరోసా ఎక్కడండి? ఇప్పుడు ఏడిస్తున్నారు. అప్పుడు ఇచ్చారు, అమలయ్యి అప్పుడు ఇచ్చేసాము, తీసుకున్నారు వాళ్ళు. ఎమ్మటి మనకు డబ్బులు వచ్చేసినాయి కాదంటలా. ఇవాళ రికార్డు తీయమానండి. ఎందుకు అప్పుడు ఇప్పుడు మాతో చెప్పించుకోవటం ఎందుకు? రికార్డు చూడమానండి. రైతు దగ్గర నువ్వు ధాన్యం ఎంత కొన్నావు, పాత ప్రభుత్వంలో ఎంత కొన్నారు, అది మొత్తం రికార్డు వాళ్ళకి తెలిసిద్ది కదా. మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. రైతులు నోరు బయట చెప్పాల్సిన అవసరం లేదు కదా. బయట వాళ్ళే చెప్పుకోవచ్చు కదా. ఈ ఊరు ఎలా ఉందంటే శాంతి భద్రతలు కానీ? శాంతి భద్రతలు బాగున్నాయండి, బాగా అమలు చేసేస్తున్నారు. చిన్న వాళ్ళని పెద్ద బయటికి రానియట్లేదు.
ఎవరు ఏం మాట్లాడటం కానరాలేదండి. బ్యానర్ కూడా ఇంటి మొత్తంలో ఆన్ చేసి కట్టి అయిపోయాకైనా కార్యక్రమం అయిపోయాకైనా తీయాలి కదా. మాకు అక్కడ బ్యాంకు పెట్టుకుంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏంది ఇది ఏం అడుగుతూనే ఉన్నారు. అయినా వాళ్ళు చేస్తున్నారా? ఎలా కడుతున్నారు బ్యాంక్? అవునండి, కానరాలేదండి. అదిగో ఫోటో తీయమంటే తీయండి. అవునండి, మేము చిన్న బ్యాంక్ అని తీసేది. ఏది కమర్షియల్ చిన్న బ్యాంక్ 20 ఏళ్ళ లోపు బ్యాంకులో పోకుండా ఇక్కడికి వచ్చి తీసుకున్నారు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పలానా పార్టీతో మాకేం పని బ్యాంకులతోటి? బ్యాంకులు వాళ్ళకి పార్టీతో పని లేదు కదా. అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉండలేని ఎందుకు అనవసరంగా మా కంట సాసే కానీ ఏం పనికిరాదు పట్టించుకోవట్లే ప్రజలు. ఎవరిని.